మనం కనుక చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి కనుక చూసుకుంటే కవిత కేసీఆర్ విమర్శించింది, కవిత బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది అని చెప్పేసి కూడా చాలా చాలా కూడా వార్తలు రావడం జరిగింది. సో నిజంగానే మన కవిత ఎందుకు విమర్శించింది అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే ఏ ఫ్యామిలీ కానీ ఏది కానీ ఒక ఎలా ఉంటదంటే ఏదైనా కొన్ని రోజుల వరకే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ప్రతిసారి అన్ని విషయాలు నచ్చాల్సిన అవసరం లేదు. ఈవెన్ కూతురైనా కూడా ఎవరైనా కూడా ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, దేవుడు కావచ్చు కవిత దృష్టిలో. బట్ ఏంటంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళతో ఏమైనా విభేదాలు రావచ్చు. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు. కానీ కేసీఆర్ పై కొద్దిగా ప్రేమ ఉన్నట్టున్నా కూడా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం దయాలన్నా కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా చర్చనీయాంశం కాదు. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ లోనే కొన్ని వర్గాలు కవితని సపోర్ట్ చేస్తున్నా, కొన్ని వర్గాలు కవితని విమర్శిస్తున్నాయి. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు. అసలు నిజంగా మరి కవిత చేసింది కరెక్టా కాదనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్ కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్తున్న విషయం ఏంటంటే డాడీ నువ్వు బీజేపీ కేవలం 2 నిమిషాలు మాట్లాడడం నాకు చాలా బాధించింది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో నిజంగానే ఈమె బాధించింది అనుకో. సో కవితకు బాధించింది, బాధపడ్డది అనుకుందాం. సో ఇప్పుడు ఆమె ఏంటంటే చూసుకుంటే కనుక కేసీఆర్ ఇంట్లోనే ఉంటది, అంతా కేసీఆర్ తోనే వాళ్ళ కూతురు కాబట్టి 24 గంటల కేసీఆర్ సమక్షంలో ఉంటుంది కాబట్టి పోయి డాడీ మరి ఇట్లా అనుకుంటారు, మరి ఇది కరెక్ట్ కాదు. సో మనం కొద్దిగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, బీజేపీ టార్గెట్ చేయాలి, కాంగ్రెస్ టార్గెట్ చేయకూడదు అని చెప్పేసి మామూలుగా అంతర్గతంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కాబట్టి వాళ్ళు మామూలుగా మాట్లాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ అన్నట్టు మామూలుగా మాట వచ్చినప్పుడు కూడా చెప్తే అయిపోతుంది. బట్ ఇది బహిర్గతంగా చెప్పడేసరికి కూడా పెద్ద కూడా హాట్ టాపిక్ అయిపోయింది. దీన్ని మాత్రం రత్సరంబోలో చేస్తున్నారు. సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, .d అని చెప్పేసి పెట్టడాలు, .d నీకు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది తమ్ముల్స్ పెట్టడాలు, ఇష్టానుసారంగా కొంతమంది కాంగ్రెస్ పోతున్నది, కొంతమంది బీజేపీ పోతున్నది, ఇష్టానుసారం కూడా తమ్ముల్స్ పెట్టి కూడా న్యూస్ మాత్రం బాగా కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో మన నిజంగానే కవిత కాంగ్రెస్ పోతుందా లేకపోతే కొత్త పార్టీ పెడుతుందా అనే అంశాలను మాట్లాడుకుంటే, సో నాకున్న సమాచారం మేరకు ఏంటంటే కవిత ఏదో మిస్అండర్స్టాండింగ్ చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇలా మాట్లాడుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది లిటరల్ కనుక చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు కవిత పోవడానికి లిక్కర్ స్కామ్ పోవడానికి మెయిన్ రీజన్ మనకు బీజేపీ పార్టీ అని చెప్పేసి, మనం బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడలేని చెప్పేసి కవిత కేసీఆర్ పై అలిగిందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. 100% ఇప్పుడు కవిత మరి బీఆర్ఎస్ కాదని పోయి కొత్త పార్టీ పెట్టి గెలిచే అవకాశం ఉందంటే నాకు తెలిసినంత వరకు 99% గెలిచే అవకాశం లేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను నేనైతే, నాకు తెలిసిన వరకు అయితే. ఏదో చిన్నగా అంతర్గతంగా ఏదో ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పరువును మన ఫ్యామిలీ ఇష్యూను బయట పెడతాం, మన పరువే పోతుంది కదా. ఇప్పుడు కవిత ఒక పరువే కాదు కదా, కేసీఆర్ పరువే కాదు కదా, ఇంక్లూడింగ్ కవిత, హరీష్ రావు అండ్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా పెద్ద కూడా బ్లేమ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కవిత కనుక చూసుకుంటే మరి ఇప్పుడు ఈమె కొత్త పార్టీ పెట్టి చేసేది ఏమనుంటే 0.1% కూడా రాదు, 0.1% కూడా చేసేది ఏం లేదు. 100% ఒకరిద్దరు పోతే పోవచ్చు. బట్ ఏంటంటే టీం మొత్తం కూడా కేసీఆర్ సైడ్, కేటీఆర్ సైడ్, హరీష్ రావు సైడ్ ఉందన్నట్టు. మనం ఇప్పుడు కేసీఆర్ విమర్శించి చేసేది ఏమనుందంటే 100% శూన్యం, ఏం లేదు, చేసేది ఏం లేదు. కేసీఆర్ విమర్శించిన, కేటీఆర్ ని విమర్శించిన, హరీష్ రావు విమర్శించిన, ఇక్కడ కొంతమంది బ్యాచ్ చేసుకుని వచ్చేసి సీఎం కవిత సీఎం అంటే అరే ఇంకా కవిత సీఎం పక్కన పెట్టేసి ఒక సింగిల్ సీట్ కూడా గెలవలేదు. అక్కడ మన నిజామాబాద్లోనే ధర్మపురి అరవింద్ గెలిచిండు. ఇంకా కవిత సీఎం అని చెప్పేసి మరి ఎందుకు వీళ్ళు వాగ్వాదం దిగుతూ కూడా తెలియదు అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో రీజన్ ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆమె సొంత పార్టీ పెట్టుకునే హక్కు లేదంటే పెట్టుకోవచ్చు, ఎవడు ఇష్టం వాడు పెట్టుకోవడం తప్పేముంది. కానీ విమర్శించే హక్కు లేదంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసింది తప్పు అంటే కేసీఆర్ ఏం చేయాలా ఏం చేయదు. కేసీఆర్ అనేది ఒక ఏంటంటే అది ఒక సముద్రం లాంటి మైండ్ సెట్ కేసీఆర్. మనం వచ్చి పిల్లకాలు లాగా ఏదో సలహా ఇస్తాం, సూచనలు ఇస్తామంటే ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ విమర్శించి ఇలాగా చేయకూడదు. ఇప్పుడు ఈమె చెప్తుంది ఏంటంటే, కవిత చెప్తుంది ఏంటంటే డాడీ నువ్వు ఇలా వెళ్ళకూడదు, సో ఇలా వెళ్తున్నారు, సో దీని నుంచి ఇలా విమర్శలు వస్తున్నాయి అంటే, సో మరి ఆయన మార్చుకుంటాడా పద్ధతి మార్చుకుంటా అది వేరే విషయం. అది చర్చించకుండా డైరెక్ట్ వచ్చేసి సో కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూ దయాలని ఎవరిని అంటుంది కవిత? కేసీఆర్ చుట్టూ దయాలంటే ఎవరు ఉంటే హరీష్ రావు ఉంటాడు, ఉంటే కేటీఆర్ ఉంటాడు, ఉంటే సంతోష్ రావు ఉంటాడు, ఇంకా వేరే ఉన్నారు. మరి వీళ్ళని అంటుందా దయాలని? ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, నేను అంతర్గతంగా రాసిన లేఖ ఇలా లీక్ అయింది, పార్టీలో కొవ్వొట్లున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడజరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే 100% వాళ్లకు లేఖ రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు లేఖను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు అలాంటి చిల్లర మళ్ళీ రాజకీయాలు చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే కదా అది. అట్లా అంటే చాలా లీగులు కూడా బయటకు వెళ్తున్నాయి. యాక్చువల్ ఇక్కడ మనకు కేటీఆర్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి పార్టీలో కోవట్లు ఉన్నట్టు మా పార్టీ కూడా కోవట్లు ఉన్నాయని చెప్పేసి కవితను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. 100% అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ బీఆర్ సోషల్ మీడియాలో మొత్తం కూడా
కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటా కనుక. ఇటు కవిత విమర్శిస్తుంది, కవిత సైడ్ మాట్లాడాలా లేకపోతే అటు కేసీఆర్ సైడ్ మాట్లాడాలా అనే ఆలోచన పడేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈవెన్ చూసుకుంటే కనుక వాళ్ళు ఎటు సైడ్ కూడా మాట్లాడే పరిస్థితి. ఇక ఇదంతా వదిలేసి మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ సైడ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మనం కనుక చూసుకుంటే 100% ఇది విషయం. సో మరి రాబోయే రోజుల్లో కవిత పార్టీ పెట్టుందా, పెట్టొచ్చు. మరి ఆ పార్టీ పేరు TBRS అని అంటారు, అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పెట్టొచ్చు అంటారు. ఇంకా కొంతమంది కొన్ని పేర్లు చెప్తున్నారు, కొంతమంది వేరే పార్టీలో పోతుంది అని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, 100% నువ్వు కేసీఆర్ని టార్గెట్ చేస్తా అనుకుంటే మాత్రం వేస్ట్ పార్టీ పెట్టడం. సో నువ్వే స్వతహాగా పార్టీ పెట్టి ఏదో సాధిస్తాం అనుకుంటే పెట్టొచ్చు. బట్ కేసీఆర్ని టార్గెట్ చేస్తా, కేటీఆర్ని టార్గెట్ చేస్తా అంటే కేటీఆర్ చుట్టూ ఒక సైన్యం ఉంది. నిజం చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. కేసీఆర్ చుట్టూ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం తట్టుకోవడం కవిత వల్ల కాదని చెప్పేసి నేను 100% చెప్తున్నా. కొంత శాతం కూడా దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చుట్టూతో ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చుట్టుకునే కనుక కేసీఆర్ చుట్టూ పెద్ద సైన్యం ఉంటది. ఆ సైన్యం గనక చూసుకుంటే మరి కవిత సైడ్ ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి. సొంత పార్టీ పెట్టి మరి కేటీఆర్ అది కేసీఆర్ ఇది అని చెప్పేసి విమర్శలు కురిపిస్తే మాత్రం 100% వాళ్ళ. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కవితని కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ పోయి కవితని అంటాడా అన్నాడు, కేటీఆర్ అంటాడా అన్నాడు. మరి కవిత మళ్ళీ మాట్లాడింది అనుకో, మరి తర్వాత ఏమైందో కూడా తెలియదు. కానీ దీన్ని మాత్రం చాలా మంది సోషల్ మీడియా మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, దీన్ని కూడా బాగా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనకు చాలా అర్థమవుతుంది. సో కొన్ని తోపు మీడియా ఛానల్ కావచ్చు, తోపు పేపర్స్ కూడా దీన్ని హైలైట్ చేస్తున్నాయి. వీళ్ళ కొంచెం ఈ తెలంగాణలో ఏ న్యూస్ లేనట్టుగా రైతు బంధు, రైతు బీమా, ఆవులు, ఒడ్లు కొనుగోలు ఇవన్నీ లేనట్టుగా ఈ కవిత టాపిక్ తీసుకొచ్చుకొని పెట్టుకుని మొత్తం కూడా రమ్మలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సో మరి చూద్దాం ఏమైద్దో. మరి ఇప్పుడు కవిత పార్టీ పెట్టి విజయం సాధిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. లేకపోతే ఆంధ్రలో వైఎస్ షర్మిల అలాగే వేరే ఒక పార్టీలో చేరుతుందా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సో మరి దీని గురించి మనకు పూర్తి క్లారిటీ రావాలంటే జూన్ 2 తెలంగాణ కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియా బాగా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మనం జూన్ 2 వరకు ఆగాలంటే ఇంకా 29, 30, 31, 1, 2 అంటే ఇంకొక అట్లీస్ట్ ఒక 4-5 రోజులు ఆగితే మాత్రం మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ.